ప్రతిరోజు సామెతలలో సెప్టెంబర్ 18వ తారీఖు. సామెతలు 18వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరుచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును. అవమానము రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి. అవి నదీ ప్రవాహము వంటివి. జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి. దెబ్బలు కావలెనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును. వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము. వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును. నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదకును. వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక
వానికి వీలు కలుగజేయును. వానికి వీలు కలుగజేయును. అది గొప్పవారి ఎదుటికి అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. వానిని రప్పించును. వ్యాజ్యమందు వ్యాజ్యమందు వాదిపక్షము వాదిపక్షము న్యాయముగా కనబడును. న్యాయముగా కనపడను. అయితే అయితే ఎదుటివాడు ఎదుటివాడు వచ్చిన మీదట వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. వాని సంగతి తేటపడను. చీట్లు వేయుట చేత చీట్లు వేయుట చేత వివాదములు మానును. వివాదములు మానును. అది పరాక్రమశాలులను అది పరాక్రమశాలులను సమాధానపరచును. సమాధానపరచును. బలమైన పట్టణమును బలమైన పట్టణమును వశపరుచుకునుట కంటే వశపరుచుకున్నటి కంటే ఒకని చేత ఒకని చేత అన్యాయమునొందిన అన్యాయమునందిన సహోదరుని సహోదరిని వశపరుచుకునుట కష్టతరము. వశపరుచుకునుట కష్టతరము. వివాదములు వివాదములు నగరు తలుపుల నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు. అడ్డగడియలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. వాని కడుపు నిండును. తన పెదవుల ఆదాయము చేత తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. వాడు తృప్తి పొందును. జీవ మరణములు జీవ మరణములు నాలుక వశము. నాలుక వశము. దాని యందు ప్రీతిపడువారు దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి భార్య దొరికిన వారికి మేలు దొరికెను. మేలు దొరికెను. అట్టివాడు అట్టివాడు యెహోవా వలన యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. అనుగ్రహము పొందినవాడు. దరిద్రుడు బతిమాలి దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును. మనవి చేసుకొనును. ధనవంతుడు దురుసుగా ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలికాండ్రు గలవాడు బహుమందులు చెడుకాండ్లు గలవాడు నష్టపడును. నష్టపడును. సహోదరుని కంటెను సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఎక్కువగా అత్యుండి స్నేహితుడు కలడు. ఇంతటితో సామెతలు 18వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి.